హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిత్యాస్ కుకింగ్ ఛానల్. ఇవాళ నేను చేయబోతుంది మిల్ మేకర్ వేపుడు అండి. మిల్ మేకర్తో వేపుడు వితౌట్ ఆనియన్స్, వితౌట్ ఎగ్, చాలా టేస్టీగా ఉంటుంది. 100 గ్రాములు మిల్ మేకర్ తీసుకున్నాను, పెద్ద సైజు. 1/2 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1.5 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు అండ్ 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, చిన్న క్యాబేజ్, కరివేపాకు. ఇవి వచ్చేసి అవిసె గింజలండి. అవిసె గింజలు మార్కెట్లో మనకు దొరుకుతాయి, హెల్త్కి ఎంతో మంచిదన్నమాట. అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఈ ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకు మిల్ మేకర్ వేపుడు చేయడానికి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుండా కైండ్లీ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అమూల్యమైన కామెంట్స్ను కూడా యాడ్ చేయండి. తయారీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అవిసె గింజలు తీసుకున్నాం కదా, ఈ అవిసె గింజల్ని మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా చేసుకోవాలి. చూడండి, అవిసె గింజల్ని మెత్తగా చేసుకున్నాను పొడిగా. ఎగ్లోని సుగుణాలన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. మనకు అవిసె గింజలు హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి. ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకున్న మిల్ మేకర్వి యాడ్ చేశాను అనమాట. మిల్ మేకర్ మునిగేలా చూసుకోవాలి మనము. ఒక 3 to 4 మినిట్స్ ఇవి నానాలండి. ఈ హాట్ వాటర్లో సరిపోతుంది. వీటిని ఉడికించాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా నానిన తర్వాత దీంట్లోని వాటర్ని తీసేయాలి. కోల్డ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా మిల్ మేకర్కు ఉన్న వాటర్ని అంతా ఈ విధంగా ఒత్తి తీసేసుకొని పక్కన ఒక వేరే బౌల్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒత్తుకుంటున్నాను. ఒత్తుకొని పక్కకు పెట్టేస్తున్నాను. మిల్ మేకర్కి అంటుకున్న వాటర్ అంతా ఈ విధంగా ప్రెస్ చేసి తీసేయాలన్నమాట. తీసేసి వేరే బౌల్లో తీసుకోవాలి చూపించిన విధంగా. మొత్తం మిల్ మేకర్ని ఈ విధంగా తీసుకోవాలండి, వాటర్ లేకుండా. నేను ఒక బౌల్లో తీసుకున్నాను, వాటర్ లేకుండా మొత్తం ప్రెస్ చేసేసి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో మనం వాటర్ తీసేసుకున్న మిల్ మేకర్ని యాడ్ చేస్తున్నాను. మిల్ మేకర్ యాడ్ చేసి దీనికి మనం అవిసె గింజలు పొడి చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలో, ఆ అవిసె గింజల పొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఉప్పు సగభాగం యాడ్ చేస్తున్నానండి, సగం మళ్ళీ యాడ్ చేద్దాం. అలాగే కారాన్ని కూడా సగభాగం మాత్రమే యూజ్ చేస్తున్నాను. తీసుకున్న మొత్తంలో సగభాగం యాడ్ చేశాను. తర్వాత పెరుగుని యాడ్ చేస్తున్నానండి. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి వేసాక అన్నీ బాగా కలిసేలా ఒకదానికొకటి కలుపుకోవాలి మనము చేత్తో. చూడండి, మిల్ మేకర్కి ఇదంతా బాగా మిశ్రమం అంతా పట్టుకునేలా కలుపుకోవాలన్నమాట. మనం పెరుగు యాడ్ చేసాం కదా, పెరుగు వల్ల ఇవి అన్నీ బాగా మిల్ మేకర్కి పట్టేస్తాయి అన్నమాట. మనం తీసుకున్న అవిసె గింజల పొడి అయితే కానీ, కారం కానీ, ఉప్పు కానీ బాగా పట్టేస్తాయి. ఆ విధంగా కలుపుకోవాలి మనము. చూడండి, ఆ విధంగా కలుపుకున్నాను మొత్తము. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మనం యాడ్ చేసుకున్న కారం, ఉప్పు ఇంకా బాగా పట్టేస్తాయి అనమాట. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకుంటున్నాను. బాణలి కాస్త వేడెక్కాక ఆయిల్ యాడ్ చేస్తాను. నేను గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని కాగనివ్వాలి.
ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని మిల్ మేకర్ని చూపించిన విధంగా యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఒకటేసారి బంచ్గా వేస్తే మనకు అతుక్కునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కాబట్టి స్పూన్తో చిన్నగా వేస్తున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. మనకు ఇవి విధంగా యాడ్ చేస్తున్నాను స్పూన్ ద్వారా. చూడండి మొత్తం స్పూన్ ద్వారానే యాడ్ చేస్తున్నాను అనమాట. మనకు ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి మనకు ఇవి బాగా పొంగుతాయి అన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి గరిటె తీసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా అయ్యేలా చేసుకోవాలి. ఇవి మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలండి. వీటిని చూడండి ఇప్పుడు బాగా రోస్ట్ అయ్యాయి. మనకు ఇవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆయిల్ అంతా వదిలేంత వరకు ఉంచుకొని వీటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. చూడండి ఒక బౌల్లో తీసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాను మిగిలిన వాటిని వేయించుకోవడానికి. చూడండి ఇవి ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇన్సైడ్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి మీకు. చూడండి ఇన్సైడ్ కూడా మనకు పర్ఫెక్ట్గా వేగిపోయి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టుకున్నాను. బాణల్లో ఆయిల్ తీసుకున్నానండి. ఇందాక వేయించుకున్న ఆయిల్ని కాస్త తీసుకున్నాను. అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేస్తున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని యాడ్ చేశాను. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటున్నాను నేను. చూడండి ఈ విధంగా అయిన తర్వాత మనం తీసుకున్న అల్లాన్ని, చిన్న అల్లం ముక్క ఉంది కదా, ఆ అల్లాన్ని చిన్నగా మెత్తగా దంచుకొని యాడ్ చేశాను అనమాట. అల్లాన్ని కావాలంటే మీరు కట్ చేసైనా వేసుకోవచ్చు. నేను దంచి వేస్తున్నాను అల్లాన్ని. అల్లం వేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. రుచి కూడా చాలా బాగుంటుంది. అది వేసాక ఈ క్యాబేజ్ని కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు క్యాబేజీ. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే తీసుకున్న జీలకర్ర పొడి, మిరియాల పొడి, మిగిలి ఉన్న కారం, అలాగే ఉప్పు మీకు కావాలి రుచికి సరిపడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తగ్గించుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకదానికొకటి కలిసేలా బాగా కలుపుకోవాలన్నమాట. కాసేపు ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇది చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మిల్ మేకర్ని జస్ట్ 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి కలుపుకోండి, సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్యాబేజీ మిశ్రమం అంతా మిల్ మేకర్కి పట్టేలా బాగా కలుపుకుంటున్నాను. కేవలం 2 నిమిషాలు చాలండి. సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మంట పెట్టుకున్నా కూడా మనకు ఇవి ఇరిగా అయిపోతాయి, లేయర్ థిక్నెస్గా వస్తుందన్నమాట మిల్ మేకర్ది. అందుకోసం కేవలం 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనకి సాఫ్ట్గా ఉంటాయి ఇవి. చూడండి 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను మిల్ మేకర్ని. చూడండి ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్దీ అయినా మిల్ మేకర్ వేపుడు ఎంత సింపుల్గా తయారైపోయిందో. చాలా రుచిగా ఉంటుందండి. ఇది చపాతీలోకి కానీ ఏదైనా పప్పుతో పాటు సాంబార్తో పాటు కానీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి మిల్ మేకర్ వేపుడు.